వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గివాడ మండలం అన్నవరం గ్రామానికి వచ్చాము. అన్నవరం గ్రామంలో కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. ఈ అభివృద్ధి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి ఈరోజు అన్నవరం వచ్చాము. సార్ నమస్తే, మీ పేరండి? విష్ణుమూర్తి అండి, డోగుపర్తి విష్ణుమూర్తి. సార్ ఎలా ఉంది సార్ అన్నవరం గ్రామం అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి చూసుకుంటే శూన్యం అండి, నీళ్లు పూర్తిగా శూన్యం. సార్ గత ప్రభుత్వంలో ఎన్నో ఈ చిన్న గ్రామమైన 6 కోట్ల నిధులతో చాలా పనులు చేసాం. ఇరిగేషన్ గానీ, సిమెంట్ రోడ్లు గానీ, వీధి లైట్లు గానీ, సైడ్ కాలువలు గానీ, 2 అంగన్వాడీ బిల్డింగ్లు గానీ, పంచాయతీ బిల్డింగ్ గానీ, ఇలాంటి ఎన్నో శ్మశాన వాటికి గానీ, ఇలా ఎన్నో మొత్తం 6 కోట్లు ఈ చిన్న గ్రామానికి అభివృద్ధి అనేది పూర్తి అసలుకి. అట్నే ఎస్సీ కాలనీకి వాటర్ ఎప్పుడు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి వాటర్ లేక. మా చిన్నప్పటి నుంచి లేవు, మేము చేసి పెట్టాము. అది దాదాపు 12 లక్షలు పెట్టి ఒక బోర్ వేయించి కంప్లీట్ గా ఎస్సీ కాలనీ మొత్తం వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసాము మేము. ఆ విధంగా చూస్తున్నా కానీ ఇప్పుడు వైఎస్ఆర్ సిబి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగాలి అంటారా మీ గ్రామానికి? ఈ అన్నవరం గ్రామంలో సార్ పూర్తిగా ఏమీ చేయలేదు. అసలు పని అంటూ వాళ్ళు మొదలుపెట్టలేదు. వాళ్ళు మాయమాటలు చేయడం, ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పడం, అది కూడా మందు రేట్లు తీసినట్టు ఇవాళ. ఆ రోజు మీ క్వార్టర్కి 50 రూపాయలు మద్యం రేట్లు ఇవాళ 180 రూపాయలు. దాని తేడా చూసుకోండి. కరెంటు బిల్లు ఒకసారి చూసుకోండి. అదే మా ఇంటికి 160, 180 ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, కొంచెం తక్కువ వచ్చిందని. ఇవాళ అదే కరెంటు బిల్లు 600 రూపాయలు కాకుండా నెలకి. ఎంత వేరియేషన్ చూసుకోండి ఒకసారి. ఆ విధంగా అలాగే శ్రామికులు ఉన్నారు. ఇసుక లేక ఇక్కడ సుతాలు మా ఊర్లో దాదాపు 50 మంది మేస్త్రులు ఉంటారు. వాళ్ళు పని లేక చుట్టుపక్కల కూలికి పోతున్నారు. మామూలు ఈ పని కావాలి వేరే కూలికి పోతున్నారు, వేరే కూలికి. అంతకుముందు వాళ్ళ సుతాలు ఎంతో హ్యాపీ పోయారు. ఇసుక లేక అది పూర్తిగా ఇది స్తంభించిపోయింది. ఆ విధంగా చూసినా కానీ ఇది నిరుద్యోగ వృత్తి కొద్దిగా గొప్ప మేము ఇచ్చాం ఆ రోజు 3 ఏళ్ళ. ఈ రోజు అదేం లేదు. మరి పిల్లగారు ఉద్యోగ అవకాశాలు లేవు అంటారు పూర్తిగా లేవు. ఆ విధంగా చూసుకొని ఇప్పుడు ఈ నవరత్నాలు ఏ విధంగా పనిచేసినంటే సార్, నవరత్నాల వల్ల పేదలకి మేము వాళ్ళని ఆదుకున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటే పాయింట్, నవరత్నాలు మీరు ఇచ్చామంటారు. ఇచ్చింది ఎక్కడ? వాళ్ళు ఇచ్చింది అంత, వాళ్ళు పుచ్చుకుంది అంత. పుచ్చుకుంది అంత. వాళ్ళు ఇచ్చింది ఏదో ఒక ఇంటికి ఏదో ఇచ్చామంటారు. ఇవాళ ఆ పేదలకి గ్యాస్ రేట్లు చూడండి, నిత్యావసర రేట్లు చూడండి, కరెంట్ బిల్లు చూడండి, మందు రేట్లు చూడండి. వాళ్ళు కూలీలు కూడా కనీసం కూలీ కూడా దొరకట్లేదు. తీసుకుంటున్నారా? గవర్నమెంట్ 10 రూపాయలు ఇస్తుంది, దాదాపు 50 రూపాయలు తీసుకుంటుంది. అక్కడ కూడా ప్రజలు తెలుసుకున్నారు. అది కూడా దాదాపు మేము పోతున్నాం, ఇంటింటికి పోతున్నా, వాళ్ళే చెబుతున్నారు మాకు ఈ విధంగా ఈ బాధలు పడ్డామని అని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది ప్రజానికం? ఇప్పుడు మార్పు కోరుకుంటుందా? మరి మార్పు ఖచ్చితంగా కోరుకుంటారండి. ఎందుకంటే ఎవరైనా కష్టపడి చదివించే పిల్లగాలని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారు. కానీ డెవలప్మెంట్ అనేది లేకపోతే చదివించుకున్న పిల్లగాళ్ళు ఎక్కడికి చేయాలి? ప్రతిసారి పక్క రాష్ట్రాన్ని అసలు వీళ్ళు సంక్షేమం అంటున్నారు. సంక్షేమ అభివృద్ధి అంటే రెండు రైలు పట్టాలకు పక్కన వెళ్ళాలి. ఒకదాని మాత్రం చూసుకుంటూ రెండో దాన్ని చూసుకోకపోతే అసలు డెవలప్మెంట్ లేకపోతే ఆ సంక్షేమం డబ్బులు ఏం చేస్తారు? అప్పు తేవాలి. ఒకసారి అప్పుడు సపోర్ట్ కట్టాలి. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలు కట్టడు కదా, ఈ రాష్ట్ర ప్రజలు పరమే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఈ గ్రామానికి చిన్న విలేజ్ అయినా సరే ఇంతకుముందు ప్రభుత్వం మినిమం 6 కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ మినిమం 1 కోటి రూపాయలు పనిచేయలేదు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే పసిపిల్లగాలు చదువుకున్న అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయం చేశారు తీపిచ్చి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆడుకునే కమ్యూనిటీ హాల్ ఏమో ఆర్బీకే చేశారు. సచివాలయానికి ఆర్బీకే శంకుస్థాపన చేసి ఆ శ్మశాన వాటికి లెక్క పాడుపాటు అందిపోయాయి. కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదు. వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు? ఈ అన్నవరం గ్రామంలో ఒక్కటి కూడా కాలనీ ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన రాష్ట్రంలో 9 ఇళ్ళు కడితే మా ఊరుకున్న గొప్పతనం ఏంటంటే 2 ఇళ్ళు మా ఊరిలోనే కట్టారు. అదొక్కటి చెప్పుకోవడానికి హైలైట్ గా ఉంది. అంటే నిర్మాణ రంగాన్ని కుందేలు చేశారు, అభివృద్ధిని శూన్యం చేశారు. రైతులకు మేమే చేసాం, రైతు భరోసా అంటున్నారు. గత ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద 9,000 రూపాయలు, ప్రధానమంత్రి ఇచ్చే 6,000 రూపాయలు, 15,000 రూపాయలు జమ అయ్యాయి. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఎంత ఇస్తున్నాడు? ఎవరితో కలిపి 13,000 నడుస్తున్నాడు. అంటే ఫర్ ఇయర్ వచ్చేసి 15,000 కట్ చేస్తున్నాడు. ఆ రకంగా ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంత కట్ చేసినట్టు? 1 సంవత్సరం డబ్బులు కట్ చేసినట్టు. ఆయన ఇచ్చినట్టు తీసుకున్నట్టు. ఇప్పుడు ప్లస్ ఇంకోటి చంద్రన బీమా అని పథకం పెట్టారు. ఏ రకంగా చనిపోయినా సరే సామాన్యుడికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక భరోసా కల్పించేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 1 లక్ష రూపాయలు కుదించింది. అంటే ఎలా కుదించినట్టు? అంటే నిత్యావసర రేట్లు పడిపోయిందని కుదించవా? ఆ రోజు 30 రూపాయల ఆయిల్ ప్యాకెట్ నేను 15కి ఇస్తున్నాను. ఇప్పుడు ఆ కుటుంబానికి నువ్వు ఆర్థిక భరోసా కల్పించినట్ట, వాళ్ళకున్న భరోసాను తీసినట్ట?
కొన్ని మైనస్ పాయింట్లు సంక్షేమం ఇవ్వు, కావాల్సిన సంక్షేమం దాంతోపాటు అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి లేకుండా సంక్షేమం ఏం చేసుకుంటాం? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పిల్లలు చదివించుకొని లక్షలు ఖర్చు పెట్టుకుని కూలానికి చదివించుకుంటున్నారు. వీళ్ళు పట్టచోట పెట్టుకుని డిగ్రీ వచ్చిన తర్వాత ఇటు పట్టచోట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్ తో పాటు ఎంప్లాయ్మెంట్ ఉంటే క్రియేట్ అవ్వాలి. ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినావు? నేను నమ్ముచున్న 4 కంపెనీలు చూపించు, లేవు కదా. కొన్ని డెవలప్మెంట్ ఏమైనా చేసావా? అది లేదు కదా. పింఛన్ ఇచ్చా, 3,000 ఇచ్చాను. సార్ 3,000 అంటే నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింటాయి కానీ మరి 200 రూపాయలు పెంచిన 2,000 చేసినప్పుడు ఏం కావాలి? దాని తర్వాత అమ్మఒడి పథకం అన్నావు, ఫస్ట్ 15,000 అన్నావు, తర్వాత లెట్రూమ్ బాత్రూమ్ ఖర్చులకు 2,000 కట్ చేసుకున్నావు. మొన్న చేయూత పథకం అని చెప్పేసి 45 సంవత్సరాల వరకు డబ్బులు ఇస్తున్నా 18,000 అన్నారు. మరి లాస్ట్ టర్మ్ ఎలక్షన్ కోడ్ కంటే ముందే బటన్ నొక్కాను, పేమెంట్ ఎందుకు పడలేదు? అంటే నీకు ఓన్లీ సంక్షేమం అవటమే, నీ జోలో డబ్బులు కాబట్టి ఇస్తున్నావు, అభివృద్ధి శూన్యం చేసినావు. ఈ ఇచ్చిన డబ్బుల్ని ప్రజలెత్తం చేయబెట్టి మళ్ళీ గుంజుకుంటారు. నవరత్నాలు వంక చూపించి అభివృద్ధి అనేది పక్కకు దొక్కారు. ఆ రకంగా ఏంటంటే ఈ తరం నేను బతుకుతుందండి, కారణం కట్టేసుకుని తిని బతుకుతుంది బాగానే ఉంది. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మనకి చాలా చట్టాలు తిరిగి పాములు కరెంట్ తిరుగుకుంటే చాలా చట్టాలు తిరిగి వ్యవసాయం చేస్తాను బాగానే ఉంది. మా పిల్లలకి సాకరి చేయకూడదనే కదా చదివించుకోవాలి. చదువు అయిపోయిన తర్వాత వాడు ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, బీహార్ వాళ్ళు బతుకు దొరికి వచ్చారు, వాళ్ళకి లోకల్ లెక్కేస్తున్నారా? లెక్కారు కదా, వాడు వచ్చింది అనుకుంటారు. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంటే స్వరాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటే ఉండతనంగా ఉంటది, పక్క రాష్ట్రానికి వెళ్తే బిచ్చెత్తుకున్నట్టుగా ఉంటది. ఎవరైనా బిచ్చెత్తుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో చదువుకొని కూడా మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేసే కర్మ మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్లోజ్ చేసి పారేశారు. ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, పరిశ్రమలు రావటం లేదు. కోరుకుంటున్నారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రిలేషన్ చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకం జనానికి కలిగింది. సంక్షేమాన్ని అభివృద్ధిని 2 రకాలుగా తీసుకెళ్లగలడు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే అభివృద్ధి జరిగిందని ప్రజలు ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా కూటమికి పట్టం కడతారని నా ప్రగాఢ విశ్వాసం. ఓకే సార్, లాస్ట్ టైం టీడీపీ ఉంది హయాము, ఆ హయాంలో కూడా మరి చంద్రబాబు నాయుడు కొన్ని వరకు ఇవ్వలేదు, ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారని కూడా పబ్లిక్ లో ఈ టాక్ ఉంది. దీనికి ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు కానీ రాజకీయం మీద దృష్టి పెట్టలేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి కనుక రాజకీయం మీద దృష్టి పెట్టుంటే ఈ జనాలకు ఇచ్చే ఉచిత పథకాలను ఇచ్చి ఏమనుకుందంటే పదవి ముఖ్యం కాదు, ప్రజల భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాడు. రుణమాఫీ వచ్చేసి 50,000 రూపాయల లోపలికి ఒకేసారి చేశాడు. తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో రెండు దఫాలుగా వేశాడు. అప్పుడున్న ఆర్థిక స్థితిగతి ప్రకారం స్టేట్ డివైడ్ వచ్చినప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడ చేశారండి? ఉద్యోగస్తులు వచ్చినప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మేము రావు అంటే బతిలాడి తెలంగాణలో వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఇచ్చారో అంత స్థానం తీసుకొచ్చి ఇచ్చాడు. అవునా కదా? లోటు బడ్జెట్ లో వచ్చినప్పుడు రాష్ట్రాలు ఒక స్థాయి తీసుకొచ్చాడు. తిత్రి తుఫాన్ టైంలో ఎటువంటి సాగరీ సమరం చూసాం మనం. అంత అభివృద్ధి సంక్షేమం చేసిన ఆయన ఒక్క అవకాశం ఉన్న కారణంతోనే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో ఆల్రెడీ చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆయన కొడుకు కాబట్టి ఆ రేంజ్ లో చేస్తాడని జనాలు ఊహించుకున్నారు. ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని జనాలు అంగీకరిస్తారని మీకు నమ్మకం? ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఎందుకంటే సింగిల్ గా వెళ్ళట్లేదు కాబట్టి, కూటమితో వెళ్తున్నారు కాబట్టి. ఇప్పుడున్న వేలో బీజేపీ కూటమి కూడా దానికి బాధ్యత వహించింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకపోతే ఈ సాధ్యపడని సంగతి అందరికీ తెలుసు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు సింగిల్ వ్యవస్థ గెలవడనే భయంతో కూటమిలోకి వెళ్ళారని అని చెప్పేసి ఉన్నారు. మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు ఏమంటారంటే జనాలు ఒక్కరిని కొట్టడానికి 3 వచ్చారు అంటారు. దొంగోడు ఒక్కడే వస్తాడు, పట్టుకోవడానికి 4 వస్తారు. కారణం ఏంటి? దొంగతనానికి వచ్చాడు ఒక్కడే వస్తాడు, వన్ పెట్టుకుంటే వచ్చి 3 వస్తారు. ఇక్కడ ఏంటంటే వ్యతిరేక ఓటు చేయకూడదు అన్న కాన్సెప్ట్ ఒకటి. ఆ కాన్సెప్ట్ తో మనం విడివిడిగా వెళ్తే ఓటు బ్యాంక్ చీరి నష్టపోయి మళ్ళీ రాష్ట్ర ప్రజల అంధకారంలోకి వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనే కూటమిగా కలిసికట్టుగా వచ్చారు. కూటమి అయితే విజయం గెలుస్తుందని. ఓకే సార్, సార్ చెప్పండి సార్, ఈ జగ్గేపేట నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? ఏమంటే ఈ గవర్నమెంట్ గురించి ప్రస్తుత పరిస్థితిని ఆలోచించినట్టయితే మెగా డిఎస్సీ అన్నాడు, ఏమిచ్చో డగా డిఎస్సీ ఇచ్చు 6,100 పోస్టులైనా చంద్రబాబు నాయుడు రేపు అధికారంలో వస్తే నేను మెగా డిఎస్సీ మీద తొలి సంతకం అంటుండే, అందుకోసం నమ్మి ఓటేయగలుగుదామని నా యొక్క ఆశ. మెగా డిఎస్సీ ప్లస్ నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు ఇస్తానంటుంది. ఆ విధమైన ప్రకార అనుభవం లాస్ట్ టైం కూడా అధికారం ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు కదా, 1,000 రూపాయలు 2,000 లేదండి. అప్పుడు రాజధాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు కానీ మిగతా వాటి మీద పెట్టలేదుగా. అది 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. అయితే మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని చెప్పి చంద్రబాబు నాయుడు ఓటేశారు. అదే విధంగా అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అభివృద్ధి పదంలో తేవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని
దృఢ సంకల్పంతో ఓట్లేస్తారు జనం. ఇప్పుడు జగ్గపేట ఏ విధంగా ఉంది సార్? మన జగ్గపేట మా ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజగోపాల్ తాత గారు నెంబర్ 1. ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం ఆయన నెంబర్ 1. మన ఒకనొకప్పుడు స్టేట్ లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు. వారు అందుబాటులో లేకపోతే వాళ్ళ తమ్ముడు శ్రీరామ్ చంద్రబాబు గారు కానీ సాయి గాని మన ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ పనులు అయ్యేటట్లు చూసేటువంటి క్యాపబిలిటీ. వారు ఎమ్మెల్యే కాకుండా మున్సిపల్ చైర్మన్ గా చేశారు, మున్సిపల్ కౌన్సిలర్ గా చేశారు. అప్పుడే జనాలకు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆర్థిక సాయం అంతా కొంత చేయటం, వారికి సానుభూతి తెలిపినటువంటి చేసేవాళ్ళు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మళ్ళీ మూడోసారి కొన్ని దఫాలు కొన్ని విషయాల వల్ల ఓటమి పాలయ్యారు. మళ్ళీ 3వసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమైన మంత్రి పదవి ఆశిస్తారని భావిస్తున్నాను. ఈసారి గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? గెలుస్తారు. అంటే అభివృద్ధి అంటే సామాన్య ఉదయభాన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి చాలా వరకు స్లోగాలు విన్నాం. మరి ఈ విషయంలోనే ఎంతో అభివృద్ధి చేశాం జగ్గపేట మొత్తానికి నియోజకవర్గానికి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ విషయంలో మరి తాతయ్య గారి గెలిచి నిలబడగలుగుతారని మీకు నమ్మకం ఉందా? తాతయ్య గారు నిలబడగలరు. ఎందుకంటే జనాలకి ప్రజలకి సేవ చేసే దమ్ము ధైర్యం క్యాబినెట్ ఉన్న నాయకుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. తాతయ్య గారు ఒకళ్ళే కదా, వాళ్ళ తమ్ముళ్ళైనా జనాలకు అందుబాటులో ఉంటారు. అధికారం ఎమ్మెల్యేగా అధికారంలో పదవిలో లేకపోయినా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ఎవరైనా అనుకోకుండా తాతయ్య గారు విజయవాడ వెళ్తుంటే మా మార్గం మధ్యలో ఎవరైనా యాక్సిడెంట్ అయితే తన యొక్క సొంత కార్లు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి క్యాబినెట్ ఉన్న నాయకుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. పొందడం లేదు అంటే ఇద్దరు కలిసి వెళ్ళట్లేదని కూడా ఒక పబ్లిక్ టాక్ ఉంది. దీని విషయంలో ఏమంటారు? చెప్పుకుంటారండి, 100 చెప్తారు. లోకులు కాకులు అండి, వాళ్ళు మనం పట్టించుకోకూడదు. వాళ్ళు మిత్రులాగా ఉంటారు. నిట్టం రఘురాం గారి శిష్యులు తాతయ్య సీనియర్ ఆయన నిట్టం రఘురాం గారిని పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారు తాతయ్య గారు తమ్ముళ్ళు అని చెప్పేసి. అది యొక్క మనది మనం అనుకోవటమే కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు ఏం లేదంటారు. కలిసికట్టుగా ఉండి టీడీపీని కంపల్సరీ గెలిపిస్తారని ఉంటారు. టీడీపీని అధికారంలో తెస్తారు. తెలుగుదేశం గవర్నమెంట్ ని అధికారంలో ఇచ్చి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయి, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందని చూస్తారు కన్ఫామ్ గా. ఆ ప్రజలకి నమ్మకం ఉంది. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మళ్ళీ తేవాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల అయిపోయిందని చెప్పి జనం యొక్క ఆలోచన. పక్కా తెలుగుదేశం వస్తుంది నాకు తెలిసి. సో మీ ఊరు అన్నవరం ప్రజలకి ఏం చెప్తారు? జగ్గపేట నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పగలుగుతారు? అంటే పనిచేసే క్యాబినెట్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చి అటువంటి సహాయ సహకారాలు అందించి తెలుగుదేశం పార్టీలో అధికారులను తేవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే తాతయ్య గారినే కాదు, మన ఎంపీ విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారిని కూడా తమ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. పూర్తి మా గ్రామం విషయం అయితే ఇదే అండి. మా ఊరు చెప్పింది 100% కరెక్ట్. మేము పూర్తిగా కూటమి వైపే మొగ్గుతున్నాం. ఇప్పుడు జనసేనని కూడా దూరం పెడుతున్నారని కూడా ఉంది కదా సార్, ఈ విషయంలో ఏమంటారు? అసలు అంటే ఏంటండి, వాళ్ళ ఆయన ముగ్గురు కలిసి ఒక మీటింగ్ లో ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తుంటే ఇక్కడ ఏదో వాళ్ళు కలర్లు ఇల్లు కట్టేది అసలు అది. అంటే కొన్ని వీడియోలు కూడా క్లిప్స్ బయటకు వచ్చాయి. వేస్తే జనసేన పార్టీ అభ్యర్థి లేని ప్లేస్ లోనే ఫ్యాన్ కి వేస్తుంది తప్ప జనసేన పార్టీకి మేము వేయం ఓటు అని కూడా టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఓటమి వ్యతిరేకం చేసే విచారం తప్ప ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కలిసిపోతున్నారు. కూటమి బలంగా ఉంది. వాళ్ళవి దాదాపు ఇలా మీడియా కానీ వాళ్ళు చేసే వాళ్ళ సర్వే చూస్తే 140కి ఎట్టి పరిస్థితులు తగ్గవని మా ప్రగాఢంగా నమ్ముతున్నానని. రాబోయేది సీఎం చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం మళ్ళీ డెవలప్ అయింది, మళ్ళీ అభివృద్ధి అయింది, మళ్ళీ సంక్షేమం వచ్చింది. సంక్షేమం అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే తెలుగుదేశం. దానికి కొత్తగా చెప్పగల కొత్త నిర్వచనాలు కూడా నేను ఎక్కడ ఇంటర్ రాగానే మా మొత్తం. ఇప్పుడు వృద్ధులు వాలంటీర్లు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అంటున్నారు. ఇది అంతవరకు ఒక్క నెల ఇబ్బంది పెట్టాలని నా దేశం పెట్టాలని పెట్టారు. దాన్ని బోధతల నుంచి ఇగో ఈ నెల రాదు ఈ నెల రాదు అంటున్నారు. అది ఎవరు చేయాలి? సిఎస్ గారు చేయాలి. సిఎస్ గారు మరి ఇలా మేము నమ్ముతున్నాం. ఇలా అధికారులు దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని. అది కూడా ఈ ఒక నెల వరకే చెప్పారు. ఒక నెల ఇబ్బంది ఉంటుంది. తర్వాత జూలై నెల నుంచి మనం ఇచ్చేది గత ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చే 1000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ప్రజల దగ్గర మేము వెళ్ళాము, నమ్మారు. అది కూడా చంద్రబాబే కావాలని అందరూ కోరుకుంటున్నారు. నిరుద్యోగులు కోరుకుంటున్నారు, ముసలివాళ్ళు కోరుకుంటున్నారు, ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఇలా ఎగ్జిట్ పోల్ ఈ పోల్స్ చెప్తున్నాండి. ఇలా నిన్న మొన్న జరిగిన పోల్స్ ఉంటాయి కదా పోస్టల్ బ్యాలెట్ అయ్యే చెప్తున్నాయి. మాకు 80% ఇచ్చినాయి. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా రాబోయే గవర్నమెంట్ మటుకు ఇది. జగ్గపేట నియోజకవర్గం తాతయ్య గారు గెలుస్తారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తారని మీకు నమ్మకం ఉందా? బాగా నమ్మకం. ఇక్కడున్న శ్రీరామ్ తాతయ్య గారి సేవలు ప్రజలు బాగా గుర్తించారు. మధ్య 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మళ్ళీ గుర్తించారు. తాతయ్య గారు కావాలని కోరుకుంటున్నారు. తాతయ్య గారు వస్తారు, చంద్రబాబు గారు వస్తారు. దాంట్లో మీ ఊరు ఓటింగ్ ఎంత ఉంది సార్? 1400. సో మీ 1400 ఓట్లు కూడా కంపల్సరీ ఇటే వస్తాయని మీకు నమ్మకం ఉందా? మెజార్టీగా టీడీపీ వైపు మొగ్గు. ఓకే సార్.